రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కాంచనా 4. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ కాంచనా 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్ తండా డబుల్ ఎక్స్. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయ్యింది. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ అయ్యాక 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచనా 4 మూవీతో మన ముందుకు వస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ కాంచనా 4 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనా 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచనా 4 మూవీని డైరెక్ట్ చేస్తుంది రాఘవ లారెన్స్, అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కూడా రాఘవ లారెన్స్ గారే. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే కాంచనా 4 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. అయితే పూజా హెగ్డే గారు ఈ కాంచనా 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఆచార్య. అయితే ఆచార్య మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే పూజా హెగ్డే గారు 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచనా 4 మూవీతో మన ముందుకు వస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ కాంచనా 4 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనా 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచనా 4 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాంచనా 4 మూవీ మంచి హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం కాంచనా 4 మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ కాంచనా 4 మూవీని 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కాంచనా 4 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే కాంచనా 4 మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఇంకా పూజా హెగ్డే గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనా 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.